మా జిమ్సన్ గడు తమ్ముడు మళ్ళీ వచ్చాడండి మైక్ ముందుకి వచ్చి ఏదో కామెడీ చేస్తున్నాడు. మా అనిల్ కుమార్ యాదవ్ మాజీ మంత్రి. అందుకే వీడు ఏం మాట్లాడుతున్నాడంటే రోజా గారి గురించి మాట్లాడిన దానికి ఇప్పుడు స్పందించడానికి వచ్చాడట. రోజా గారి మ్యాటర్ అయిపోయి అప్పుడే 10 రోజులు అవుతుంది. విషయం జరిగిన ఆల్రెడీ 4 రోజులు అయింది. ఇప్పుడు లేచాడు మనోడు, బూమ్ బూమ్ బీర్ దాకా పడుకున్నాడు ఇటు ఇప్పుడు దాకానే. ఏమో నాకైతే తెలియదు కానీ ఇప్పుడు వచ్చి మా వాడు పెద్ద పెద్ద డైలాగులు చెప్తున్నాడండి. వీడు సీరియస్ డైలాగులు చెప్తుంటే నాకేమో కామెడీ చేసినట్టు నవ్వొచ్చేస్తుంటుంది నాకు. కావాలంటే చూడండి మీకు కూడా నవ్వొచ్చేస్తుంది. వీడు ఏ రోజైతే పోలవరాన్ని నేను December 2021కి కంప్లీట్ చేస్తానని అసెంబ్లీలో పెద్ద సవాల్ చేసి ఎరిపప్పు అయిపోయాడు. తొందర ఎందుకన్నా, ఎందుకు తొందర, వెయిట్. మేము ఆ రోజే చెప్పాం, we will complete this project by 2021 December. We are committed to it. We will finish it. ఆ రోజు నుంచి మా వాడు ఎప్పుడన్నా ఏ సవాల్ చేసినా మా తమ్ముడు జనాలు అందరూ తెగ నవ్వేసుకుంటున్నారండి. ఇది పెద్ద సీరియస్గా మాట్లాడతాడు కానీ పెద్ద కామెడీ యాక్టర్ అని మాట్లాడని. ఒకసారి రెండు ఏం మాట్లాడు చూద్దాం. తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా చాలా సార్లు చెప్పా, రే మీ ఆఫీసుల్లోంచి మీ పార్టీ ఆఫీసుల్లోంచి మగోడైతే ఒక అమ్మకి ఒక అబ్బకి పుట్టుంటే. అరే తమ్ముడు, అందరూ అమ్మకి అబ్బకే పుడతారా? అమ్మకి అబ్బకి అప్పుడు ఇంకెవడు పుడతారా బాబు? ఇంకొక ఏదైనా ఆప్షన్ ఉందా? అంటే టెస్ట్ ట్యూబ్ బేబీలు లేకపోతే ఏదో ఉన్నాయి కదా, అలాంటి పుట్టినోళ్ళు కాకపోతే అయినా దాని అర్థం. అమ్మకి అబ్బకే పుట్టినోడు ఎవడు ఉంటాడురా? ఇంట్లో ఆడవాళ్ళ మీద పోస్టులు పెట్టి ఏ నా కొడుకైనా ఫేక్ వేయడంతో కాకుండా వీడికి అసలు సిగ్గుందంటారండి. ఏదో ఫేక్ ఐడి నుంచి ఎవడో పోస్ట్ పెట్టాడు అంటున్నాడు. ఆ గొడవ తర్వాత మాట్లాడదాం. రే తమ్ముడు, అసెంబ్లీ సాక్షిగా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు భువనేశ్వర్ గారిని అంత దారుణంగా మాట్లాడినప్పుడు నోట్లో ఏం పెట్టుకున్నారా? అది మా రోజాకి ఏమడుతుందో తెలుసా? నీ నోరు హెరిటేజ్ ఐస్ క్రీమ్తో నిండిపోయిందా అంటది. నీ నోట్లో ఏమన్నా హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకొని ఉన్నావా అని అడుగుతున్నా. ఏం పెట్టుకున్నారా నోట్లో అప్పుడు? ఇప్పుడు వచ్చి ఇలా మాట్లాడని సిగ్గేట్లేదురా బాబు మీకు? ఏం బతుకులు బతుకుతున్నారా? అసెంబ్లీ సాక్షిగా ఆడవాళ్ళు అవమానిస్తారు. ఇక్కడ జగన్ రెడ్డి సాక్షాత్తు బయటకు వచ్చి ఇంట్లో ఉన్న ఇళ్లాళ్ళ గురించి, పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో ఇళ్లాళ్ళ గురించి మాట్లాడతారు. మరి మీరు నీతులు చెప్తున్నారట్రా? నలుగురు పిల్లలు కొత్త కారును మార్చినట్టుగా పిల్లాన్ని మారుస్తాడు. 4 ఏళ్ళకు ఒకసారి 5 ఏళ్ళకు ఒకసారి పిల్లాన్ని మారుస్తాడు. మీరు నీతులు చెప్తుంటే అడ్డగాడిదలు వచ్చి శాస్త్రీయ సంగీతం పాడుతున్నట్టు ఉందరా బాబు. సిరాకేసేస్తుంది నాకు. ఈ రాష్ట్రంలో మగోడిగా నేను పెట్టాను రా పోస్ట్ అని చెప్పిన నా కొడక ఎవడైనా కానీ చెప్తున్నా. పోస్ట్ పెట్టడం తప్పని చెప్పరా తమ్ముడు? నేను పెట్టాను రా అని చెప్పి పెట్టానంటే అలా బయటకు వచ్చి అసెంబ్లీలో ఆడవాళ్ళని విమర్శించడం లేదా పబ్లిక్ మీటింగ్లో విమర్శించడం అదేమన్నా గొప్ప అని చెప్తున్నారా బాబు నువ్వు? అదేమన్నా గొప్ప? ఆడవాళ్ళని అవమానించకండి అని చెప్పండి రా. మీరు అధికారంలో ఉన్నారు, సిగ్గు సెరలాకుండా మాడుతున్నారు. మగోడైతే ఉన్నాం రా, కొట్లాడుకుందాం. ఒక్కలది నీకు ఆ ప్రాజెక్ట్ కట్టడం రాదు, అభివృద్ధి చేయడం రాదు, మాట్లాడితే కొట్లాడుకోవటం. మరి ఇప్పుడు దాకా ఎంతమందిని కొట్టించావో మాకు తెలియదు కానీ బాబు, ఎప్పుడు కూడా మ్యాటర్ వీక్గా ఉన్నవాడే పబ్లిసిటీ పీక్స్లో ఇచ్చుకుంటాడు. నేను కొడేస్తాను, నేను 200 కేజీలు ఎత్తా, ఇదంతా చూస్తుంటే సొల్లు నవ్వొచ్చేస్తున్నారు బాబు. నీకు మ్యాటర్ వీక్ లాగా ఉంది, అందుకే ఇంత పబ్లిసిటీ ఇచ్చుకున్నాం అనుకుంటున్నాను. కొట్టేవాడు నేను కొడుతున్నానని చెప్పడం, వచ్చి ఒంగోబెట్టి 4 వీకేసి వెళ్ళిపోతాడు. అర్థమైంది కదా తమ్ముడు? ఇంట్లో ఆడవాళ్ళు ఏం చేశారా నాకు కొడగలరా మీరు? ఈ భాష నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత చాలా తక్కువ మాట్లాడినా. నువ్వు ఏ మాట్లాడలేదు. మాట్లాడదామంటే మేము ఉన్నాం, జగన్ ఉన్నాడు, మేము ఉన్నాం, మమ్మల్ని తిట్టు. అరే మీ జగన్ అన్నే డైరెక్ట్గా పబ్లిక్ మీటింగ్కి వచ్చి ఇంట్లో ఇళ్ళాలు మారిపోతూ ఉంటారని అభం శుభం తెలియని రాజకీయాలకు సంబంధం లేని ఆడవాళ్ళ గురించి మాట్లాడరా మీ అన్నయ్య. నువ్వు వచ్చి నీతో చెప్తున్నాడు మాకు అర్థం కాదు. యుద్ధం చేస్తాం. ఇంట్లో ఆడవాళ్ళు ఏం చేశారు నా కొడకలరా? పార్టీ ఆఫీస్లో వచ్చి నడిపే అమ్మకి ఒక అబ్బకి పుట్టుంటే నా కొడకలరా ఎవరైనా కానీ తెలుగుదేశం ఎవరైనా కానీ రా. ఒరే నువ్వు తిట్టి తిట్లు పిల్ల సజ్జలు కూడా తగిలేస్తాయి. ఆడనే తిడుతున్నట్టు ఉంది. ఆడే పెట్టాడు ఆఫీస్. ఈ మధ్య ఆ రామ్ గోపాల్ వర్మ కూడా ఒక ఆఫీస్ పెట్టించాడు మన జగన్ అన్న. ఆఫీసులు పెట్టి ఆడవాళ్ళు తిట్టేది మీరేరా పిల్లపిత్రే. నువ్వు తిట్టే తిట్లైనా వాళ్ళకే తగులుతూ ఉంటాయి. అలా పక్కన చూస్తే ఏంటి అన్న మనల్ని తిడుతున్నాడు ఏంటి అనుకుంటారు వాళ్ళు. ఇక్కడ ఎవరో ఆడవాళ్ళు తిట్టేవాళ్ళు లేరు ప్రతిపక్షాల్లో. ఆడవాళ్ళు ఎవరైనా ప్రతిపక్షాలని తిడితే ఇమీడియట్గా వాళ్ళ మీద కేసులో జైలు వేసేస్తారా? ఇమీడియట్ జైలు వేస్తారు వాళ్ళని. అబహాబని రక్షణ పెద్ద గారి చెప్తే నిజమైన అబద్ధం అయిపోతాడు రా. పెద్ద నోరు వేసుకుని అడుతున్నావు. ఈడో మంత్రి, ఈడు భాష చూడండి ఎలాగుందో. ఈడు పబ్లిక్ మీటింగ్లోనే ఎలా మాట్లాడుతున్నాడు అంటే, ఈడు ఫేక్ అకౌంట్ల నుంచో లేకపోతే సోషల్ మీడియాలో మాట్లాడాలంటే ఇక ఏ భాష మాట్లాడాడు అర్థం అవట్లేదా? పబ్లిక్ మీటింగ్కి వచ్చి ఈ భాష మాట్లాడుతున్నాడు. ఈడు మాజీ మంత్రి, ఈడు ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యే. ఇలాంటి పనికిమాలిన వాళ్ళు ఉన్నారు వైసీపీలో. పెట్టాలు ఇంట్లో ఆడవాళ్ళ మీద పెట్టాలి. ఏం మొగలరా మీరు? ఏం మొగలంట మీరు? ఏమన్నంటే ఎవరన్నా తప్పే. వాడికి అర్థమైపోయింది.
ఎస్ మా వాళ్ళే అంటున్నారు, మా వాళ్ళు చేసిన తప్పే, ఎస్ అంటున్నాడు. అంటే మొదలెట్టింది వాళ్ళే కదా. ఒకవేళ వీళ్ళు తిడతారు, వైసీపీ వాళ్ళు తిడతారు, మేము వెళ్ళి కేసు పెట్టి కేసు నమోదు చేయరు వాళ్ళ మీద, వాళ్ళ అధికార ప్రభుత్వం కాబట్టి. అదే టీడీపీ వాళ్ళు లేకపోతే జనసేన వాళ్ళు ఎవరైనా వేరే వాళ్ళు పెట్టారనుకోండి, వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఇమీడియట్గా సైబర్ వాళ్ళు ఇమీడియట్ కేసు ఫైల్ చేస్తారు, ఇమీడియట్ జైల్లో పంపించేస్తారు. కేసులు ఎందుకు పెట్టట్లేదు రా అబ్బాయి? ఫేక్ అకౌంట్లు పెడుతున్నారని మాట్లాడే ప్రతి యదవని అడుగుతున్నాను నేను. ఎరా అదవల్లరా, మీరు అధికార ప్రభుత్వంలో ఉన్నారు కదా, పోలీసులు మీరు చెప్పినట్టు సిఐడి మీరు చెప్పినట్టు చేస్తుంది కదా, కంప్లైంట్లు ఎందుకు ఇవ్వట్లేదు సార్? పౌరంబోకు నా కొడకలారా, కంప్లైంట్ ఇవ్వచ్చు కదా. కంప్లైంట్ ఇవ్వట్లేదంటే ఆ ఫేక్ ఐడీల్లో మిమ్మల్ని మీరే తిట్టుకుని మా మీద పెడుతున్నారు అంటున్నారా పౌరంబోకు ఎదవల్లారా. కంప్లైంట్ ఎందుకు ఇవ్వరా మీరు? మేమైతే ప్రతిపక్షాల్లో ఉన్నాం కాబట్టి మేము కంప్లైంట్ ఇచ్చినా తీసుకోరు. కంప్లైంట్ ఇస్తే నమోదు అవుతుంది కదా. ఫేక్ అకౌంట్ అన్న ఏ మొబైల్ నుంచి ఆపరేట్ చేశారు, ఏ ఈమెయిల్ నుంచి ఆపరేట్ చేశారు తెలుస్తారు కదా. తెంగర నా కొడకల్లారా, ఎందుకు ఇవ్వట్లేదురా కంప్లైంట్? ఇంట్లో ఆదాయం మీద పోస్టులు పెడితే తప్పే. వాళ్ళు ఏం చేశారని రాజకీయాల్లో మేము ఉన్నందుకు మా భార్యలు మా బిడ్డలు వీళ్ళ గురించి మాట్లాడితే తప్పది ఎవరైనా కానీ. సిగ్గెత్తున్నా లేదరా నీకు? పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో భార్యల గురించి మాట్లాడతారు, వాళ్ళ ఇంట్లో చిన్న పిల్లలు కూడా రోడ్డు మీద తీసుకొచ్చి రేపు చేస్తానని వాగిన పౌరంబోకే వాళ్ళందరినీ మీ పార్టీలో పెట్టుకుని ఎవరికి మాట్లాడుతున్నారు నువ్వు? ఎవరికి ఇస్తారో వార్నింగ్? గాడిదలో నోరేసుకుని మాట్లాడటం కాదు, వాస్తవాలు అడిగి తెలుసుకుని ఆడంట్రా. పార్టీ ఆఫీసులో కూర్చొని ఫేక్ ఐడీలతో పెట్టడం కదా మగోడంటే. ఫేక్ ఐడి అన్న బయటకు వస్తుందిరా పకోడి. ఫేక్ ఐడి అన్నా సరే మనం ఆ పోస్ట్కి సంబంధించిన ఆ యూఆర్ఎల్ లింక్ పట్టుకెళ్ళిస్తే అది ఏ మొబైల్ నుంచి అప్లోడ్ అయింది, ఏ సిస్టమ్ నుంచి అప్లోడ్ అయింది, ఆ సిస్టమ్ కానీ ఆ మొబైల్ కానీ ఏ ఇంటర్నెట్ కనెక్షన్ ఉంది, అవన్నీ తీసేస్తారా పకోడికే. ఎవడన్నా అలా పెడితే పెట్టినోడు ఎవడు పెట్టినా తప్పే. ఒకవేళ మీరు పెట్టకుండా వేరే వాళ్ళు పెట్టారని నువ్వు భావిస్తే నువ్వు కంప్లైంట్ ఎందుకు ఇవ్వలేదురా? ఇంకానే ఎందుకు కంప్లైంట్ ఇవ్వట్లేదురా? ఎందుకు కంప్లైంట్ ఇవ్వకుండా ఇలా బయటకు వచ్చి లబోదీపమని ఎడుతున్నారు? అది వల్లరా టీడీపీ వాళ్ళు మా ఆడవాళ్ళు ఎలాగంటున్నారు, జనసేన వాళ్ళు ఎలాగంటున్నారని. నిజంగా మీ ఆడవాళ్ళు ఎవరన్నా అంటే పోయి కంప్లైంట్ ఇవ్వమంటారా? పనికి మళ్ళీ అది వల్లరా గుడిసెడ వల్ల వచ్చి పైన ఏ యాడ్డం కాదు, కంప్లైంట్ ఇవ్వండి. కంప్లైంట్ ఇచ్చి ఇదిగో పలానా వాడు పెట్టాడు, ఇక ఇతను తెలుగుదేశం వాడు, లేకపోతే ఇతను జనసేనోడు, ఇతను లేకపోతే మహాసేనోడు, అది నిరూపించాడంట్రా. అది నిరూపించకుండా మీకు మీరే ఫేక్ ఐడి క్రియేట్ చేసుకోవటం, మీ ఇంట్లో వాళ్ళు మీరే ఏదో చిన్న మార్పింగ్ చేసి పెట్టుకోవటం, ఆ కారణం చూపించి ఎదుటి వాళ్ళు ఇంట్లో ఆడవాళ్ళు తిట్టడం. ఎరా అంటే ఇదిగో మా ఇంట్లో ఆడవాళ్ళు తిట్టారండి అని మళ్ళీ చూపించుకోవటం. సిగ్గుందా లేదా? అన్నం తిన్నారు గడి తిన్నారు యాదవల్లారా. నిజంగా ఎవరైనా కానీ అమ్మకి ఒక అబ్బకి పుట్టుంటే నేనే పెట్టాను ఈ పోస్ట్ అని బయటికి రారా, బయటకు వచ్చి నెల్లూరు పెడితే వస్తాడు రా ఎవడన్నా, పెడితే ఎవడన్నా వస్తాడు, పెట్టాడు ఎలాగ వస్తాడు రా? టీడీపీలు పెట్టారంటే నిరూపించండి రా. మొత్తం చట్టం అంతా మీ చేతుల్లో ఉంది ఈ రోజున, పోలీసులు అందరూ మీ చేతుల్లో ఉన్నప్పుడు ఎందుకు మీరు కేసులు పెట్టట్లేదు? ఇక గాడిదలు కాస్తారా మీరు? ఇక ఎదుటి మీద దుష్ప్రచారం. వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని తిట్టేటు, చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఆడవాళ్ళు తిడతారు, పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో ఆడవాళ్ళు తిడతారు, మాలాంటి వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు తిడతారు, పైపెచ్చికి మీ ఆడవాళ్ళు తిట్టారు. మళ్ళీ ఏదో ప్రచారం, ఏదో మొండేడుపులు వచ్చి అదే మా చేతిలో అధికారం ఉంటే ఎవడెవడు పెట్టాడు ప్రతి ఒక్కరిని బొక్కలో దించేస్తాం. 10 నిమిషాల్లో పడేస్తాం మేమైతేనే. ఈ చేత కదా? చేత కాదండి చెప్పండి పోనీ. ఎవరైనా కానీ బొచ్చు బీకాలు నువ్వు ఏమాత్రం పోటుగాడు, ఏమాత్రం బీకెత్తావో ఆల్రెడీ నీ గొప్పతనం అంతా చూసాం మేము. ఇప్పుడు నువ్వు వచ్చేసి పెద్ద సినిమా డైలాగుల్లో చెప్పేస్తే ఎవడు భయపడతాడు రా? సిగ్గు శరం ఉంటే ఎవరన్నా మీ ఇంట్లో ఆడవాళ్ళ పేరు పెట్టారు కదా, కంప్లైంట్ ఇచ్చి నిరూపించండి. నిరూపించుకొని ఎలా పబ్లిక్ వచ్చి విమర్శలు లేటరా? పనికి మాలిన విమర్శలు మీరుని చేతిలో అధికారం ఉంచుకుని కూడా ఇచ్చి ఇటు మొహం చూస్తేనే సిరాకు వచ్చేస్తుందండి బాబు. తీసేయండి.